నమస్తే, నేను సంజనాయక్. అప్డేట్స్ చూస్తే ఆడబిడ్డల రక్షణ కోసం త్వరలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లో ఆయన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం స్త్రీ శక్తిని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలకు మేలు చేస్తున్నానన్న తృప్తే తనకు కలుగుతోందన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని సీఎం వ్యాఖ్యానించారు. చాలా రోజులు అనుకున్నాం కానీ స్త్రీ శక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు 15 ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకాల ఒక చరిత్ర ఉంది. మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం, ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పేరు కూడా స్త్రీ శక్తి అని పేరు పెట్టాం. ఇది ఇప్పుడు నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సూపర్ 6 ఆ రోజు చెప్తే నమ్మలేదు. ఈ రోజు గర్వంగా చెప్తున్న సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? మహిళలకిచ్చిన మాట నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఉచిత బస్సు పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పథకానికి 8,450 బస్సులు సిద్ధం చేశామని చెప్పారు. దీని ద్వారా మహిళలు, విద్యార్థినులకు నెలకు 1,500 వరకు మిగులుతుందని పేర్కొన్నారు. అలాగే వారికి ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, స్వేచ్ఛ కలుగుతుందని వ్యాఖ్యానించారు. సూపర్ 6 పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యం అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 8,458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన 5 రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు, అది ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేదా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఐడిని చూపించి రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు. మహిళా ప్రయాణికులందరికీ 0 షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు. ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద బాడీ అంటే ఒంటి మీద వేసుకునే కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, ప్రతి మహిళ ఆర్థిక భద్రత, ప్రయాణ స్వేచ్ఛ, సామాజిక గౌరవం అందించే మార్గం. ఇందాక దారి పొడవుతో ఉండవల్లి నుంచి వస్తూ ఉంటే ఒక్కొక్క ఆడపడితో మాట్లాడుతూ ఉంటే ఎంతంత సేవ్ అవుతుందమ్మా మీకు ఈ ప్రయాణం వల్ల అంటే, విద్యార్థులకి 1,500 నుంచి కొంతమందికి 2,000 రూపాయలు. నిజంగా ఒక 1,500, 2,000 రూపాయలు ఒక సగటు ఆడపడుచుకి ఇది మనకి పొదుపు చేయగలుగుతున్నాం అంటే దానికి దూరదృష్టి ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఈ గుర్తింపు ఆయనకి రావాలి.